మనం కామటోప ఏ నామంలో ఉన్న అమ్మవారి నామం నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఇందులో మనం కామటోప గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇవాళ అది 5వ గుప్త నామం. 6వ నామము నిత్యాక్రమ. నిత్యాక్రమ అంటే ఏంటో చూద్దాం. 6వ నామం నిత్య అంటే ఏంటంటేనమ్మా, నిత్య మొదలైన తిథులలో ఉన్న చంద్రకళా విద్య అందరి చంద్రకళలుగా అనగా అమృత కళలు. ఇప్పుడు ఏకాదశి, ద్వాదశి ఇటువంటివి ఉంటాయి కదమ్మా, ఈ తిథుల్లో ఉన్న నిత్య కళలు అవి ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. ఏమ్మా, ఏకాదశి ఎప్పుడు పోదుగా, అది ఎప్పుడూ ఉంటుంది. కాలం మారుతున్నా అవే వస్తూ ఉంటాయి, నిత్యగా వస్తూ ఉంటాయి అన్నమాట. అది నిత్యా కళలు అంటే కనుక, అంటే స్థానాలు. ఇవన్నీ స్థానములు. సో ఈ తిథులు ఇవన్నీ కూడా చంద్రకళా విద్య అందరి చంద్రకళలు. ఇవన్నీ చంద్రకళలు అంతే కదా. ఏకాదశి నుంచి అన్నీ కూడా చంద్రకళలే. అంటే ఏంటంటే శబ్దాలు వస్తున్నాయమ్మా. చంద్రకళలు అన్నమాట. అంటే అవే అమృత కళలు అని ఎప్పుడు కూడా నిత్యగా ఉంటాయి. అమ్మవారు నిత్యాక్రమ, ఆ క్రమములోనే ఈ తిథులు వస్తూ ఉంటాయి అని. కాలం ఉంది కదా, ఈ కాలము ప్రవాహంలో ఈ నిత్య కళలు ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది చంద్ర కళలు, దీన్ని అమృత కళలు అంటారు. 7వ నామము పరీక్షణ. గుప్తనామం పరీక్షణ అంటే ఏంటో తెలుసుకుందాం. అంశముగా తనని తాను ఎంతగానో హింసించుకొని ఆమె సృష్టిని చేస్తోంది. జీవులకు ఎన్నో పరీక్షలు పెడుతోంది. ఇదంతా కూడా ఆమె యొక్క లీలా విలాసము. ఈ పరీక్ష, నిరీక్ష, దీక్ష అనేవి ఉన్నాయి. ఇత్యాదులన్నీ కూడా ఆమె మాయా విలాస లక్షణాలు. ఈ అమ్మవారు ఏంటంటే సృష్టి చేస్తే, ఈమె పరీక్షణ అంటే ఏంటంటే, ఆ తల్లి సృష్టి చేసేటప్పుడు తనని తాను హింసించుకొని అంశలుగా ఇంత సృష్టి చేసిన నవావరణాలు. అవునా, ఇన్ని ఆకాశాలు, తారాకోటి దగ్గర నుంచి మళ్ళీ ఆ మాటకు వస్తే పరాశూన్యం నుంచి ఈ భూపురాజు రేఖల వరకు కూడా అమ్మవారు సృష్టి తనని ఇదే నారసింహతత్వము అంటారు. నారసింహలో అక్షరాలు తిరగవేస్తే హింస, తనని తాను హింస చేసుకోవడం అమ్మా. సో ఈ రకంగా ఈ సృష్టి జరిగినప్పుడు ఇదంతా కూడా ఆమె సృష్టి జీవులకి ఎన్నో, అలానే ఈమె ఈ మనుషులకు కూడా ఎన్నో పరీక్షలు పెడుతుంది ఏమ్మా. అంటే ఇదంతా కూడా ఎందుకు పరీక్షలు పెడుతుంది అంటే, ఇదంతా కూడా ఆమె యొక్క లీలా విన్యాసం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. హింస పెడుతోంది మనుషుల్ని అంటే ఏంటంటే, ఆమెకి ఇదేమి సరదా కాదు. నిన్ను బాధ పెడితే ఆమెకేం వస్తుంది అంటే ఏంటంటే, ఇక్కడ అమ్మవారు సృష్టిలో జీవరాశులన్నిటికీ కూడా, మనుషులకే కాదు, నీకే కాదు కష్టాలు వచ్చేవి, అందరికీ వస్తాయి. పిపిలికి అది బ్రహ్మ పర్యంతం కష్టాలు ఉన్నాయి. దేవతలకి కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారికి నివేదన చేసుకున్నారు కదా, అప్పుడు కదా అమ్మవారు ఎవరు ఈ మహిషుడిని సంహారం కానీ, రాక్షస బాధలు కానీ. అవునా, ఇవన్నీ పరీక్షలు. దేవతలకి పరీక్షలు ఉన్నాయి, మనకి ఉన్నాయి, మానవులకి. సో ఈ పరీక్షలన్నీ అమ్మవారు ఎందుకు చేస్తోంది అంటే ఏంటంటే, ఈ యొక్క సృష్టిని అంతా కూడా అమ్మవారు తన మాయా ఈ ద్వైతము సృష్టించి తాను ఈ లీలా విన్యాసం అంతా చూస్తూ తిలకిస్తూ ఆనందిస్తోంది. అంటే ఏంటంటే, ఇక్కడ నీకు శిక్ష ఎందుకు వేసింది, కష్టం ఎందుకు పెట్టింది అంటే, మాయలో కూడా నువ్వు ఏమనుకుంటావు, దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడు, మంచి చేస్తే దేవుడు, చెడు చేస్తే దయ్యం అన్నట్టుగా నువ్వేంటి ఆలోచనలు చేస్తూ ఉంటావు. ఇదంతా ఎందుకు చేస్తోంది అంటే,
శిక్షణ. శిక్షణ అంటే ఏమిటి? ఇప్పుడు గురువులు శిక్షణ ఇస్తూ ఉంటారు గదా! ఎవరికి? శిష్యులకి. అవునా? మరి మనకు గూడా కష్టం రాకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుంది? నువ్వు ఎలా సంస్కరించబడతావు? పుట్టినవాడు పుట్టినట్టుగా పెరిగితే ఎట్లా? మరి నీకు గూడా కొన్ని కష్టాలుండాలి గదా! అవునా? వేడి, వెచ్చదనం, కష్టం, సుఖం, నష్టం, లాభం ఇవన్నీ లేకపోతే ద్వైతంలో నువ్వు ఎలా దాన్ని మళ్ళీ అమ్మవారిని చేరుకుంటావు? సో, ఇటువంటి శిక్షణ అంతా గూడా నీకు గురువులు ఉన్నా లేకపోయినా గూడా అందరికీ గురువులుండాలని ఏం లేదు. ప్రకృతియే గురువు. అదే దత్త సాంప్రదాయంలో ఉన్న గొప్ప విశేషం. నువ్వు మౌనంలో గూడా నిన్ను నువ్వు శిక్షణ ఇచ్చుకుంటావు. అదే ఆత్మ శిక్షణ అంటారు. మనో నిగ్రహం ఎలా వస్తుంది? ఇవన్నీ ఎవరు చెప్పారు? అవునా? కష్టంలో ఎలా భరించే శక్తి నీకెలా వచ్చింది? ఇవన్నీ గూడా ఏంటంటే ప్రకృతి నుంచి. ప్రకృతి రూపంలో అమ్మవారు ఉండి నీకు శిక్షణ, బోధన చేస్తూ హ్మ్. తన దారి వెంట తీసుకువెళ్ళిపోతోంది. తన దగ్గరికి ఈ జీవులనందరిని గూడా తనలో కలుపుకుంటోంది అని. అంతేగాని ఈ కష్టము, ఆ! సుఖము అనేవేంటంటే ఇవి మనని ఉద్ధరింపజేస్తాయి. లేదా నీకు ఎప్పుడు ఈ జన్మలోనే గాదు, ఏ జన్మలోనూ నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగావనుకో, సుఖమే మరిగావనుకో, సృష్టికి అర్థమేముంది? జీవితానికి అర్థమేముందమ్మా? అందుకే మరి ఉగాది చేసుకుంటాం గదా! ఉగాదిలో అంతా గూడా ఎన్ని కలుపుతాం? పులుపు, చేదు అన్నీ ఉంటాయి గదా! అంటే ఏమిటి? సంవత్సరం పొడుగునా గూడా ఈ నవరసాలు అనేవి ఉంటాయి. హ్మ్. ఆనందం ఆఖరిగా ఉంటుంది. అంతే గదా! అదే ఉగాది. ఆ రోజు అందరంగా ఆనందంగా ఉంటాం. అంటే జీవితంలో 9 రసాలు మనం అంటే 9 అని ఎందుకు పెట్టారు? నవరసాలు. చవి చూసి చివరికి ఒక పాఠం తెలుసుకున్నాం. ఈ జీవితానికి ఒక ఉగాది అంటే ఏంటంటే ఒక శిక్షణ అయింది అని. జీవితంలో కష్టం విలువ తెలుసుకున్నాం. సుఖం విలువ తెలుసుకున్నాం. అర్థమైందా? ఈ రకంగా అమ్మవారు మనని పరీక్ష పెడుతూ, ఆ! నిరీక్ష పెడుతూ, హ్మ్. ఇత్యాదులన్నీ గూడా ఆమె మాయా విలాస లక్షణాలు. ఇవన్నీ గూడా అమ్మవారి యొక్క మాయా విలాస లక్షణాలన్నమాట. అంటే ఏంటంటే హ్మ్. మరి సృష్టి చేసినప్పుడు ఆమె గూడా విలాసం అనేది ఉండాలి గదా! లేదు అంటే పరాశూన్యంగానే ఉంటుంది. నువ్వు లేవు, దేవుడు లేడు, జీవుడు లేడు. హ్మ్. దేవుడు లేడు, జీవుడు లేడు. సృష్టియే లేదు. ఇంక లేనప్పుడు ఏముంది? ఇప్పుడు మనం ఉన్నాం, బతికున్నాం. బతికున్నాం కాబట్టి కష్టం అంటున్నాం. మనమే లేనప్పుడు కష్టం ఎక్కడుంది? సుఖం ఎక్కడుంది? ఎవరికి కష్టం ఉంది? ఎవరికి సుఖం ఉంది? సృష్టే లేదు గదా! మనం పోయిన తర్వాత సృష్టే లేదు. భౌతిక దేహం వదిలేసిన తర్వాత ఇంకేముంది సృష్టి? ఇంకా దానికి ఇంకా పరీక్ష ఏముంది? నిరీక్ష ఏముంది? అది చెప్తున్నారు. సో, ఎప్పుడైతే నువ్వు చైతన్యంలోకి పరాశూన్యం వచ్చిందో అప్పుడు ఇటువంటివన్నీ ఉంటాయి. లీలా విన్యాసాలుంటాయి. ఎత్తుపల్లాలుంటాయి అని. నది ప్రవహిస్తోంది అంటే అది ఎన్నో ఎత్తుపల్లాలు, కొండలు, వాగులు దాటుకుంటూ సముద్రంలో కలుస్తుంది. అలానే మన జీవితాలు గూడా అమ్మవారి యొక్క ఈ పరీక్ష, నిరీక్ష, దీక్ష ఇత్యాదులన్నీ గూడా ఆమె విలాసం ఏదైతే ఉందో, ఆ తల్లి మనల్ని ఏ రకంగా ఆనందిస్తోందో, ఆ తల్లిని వేడుకుంటే ఇవన్నీ గూడా చివరికి ఈ నదులన్నీ, ఈ జీవులందరూ గూడా ఆ అమ్మవారిలోనే కలుస్తారు. అంటే ఏంటంటే మోక్ష ప్రాప్తి వస్తుంది. అంతే గదా! నువ్వు సంకల్ప రాహిత్యం తెచ్చుకోవాలి గదా! సంకల్పాలు లేనప్పుడు మోక్షం. సంకల్పాలు ఉంటే చైతన్యం. సంకల్పం చేశామనుకో జీవుడుగా హ్మ్. చైతన్యం ఉంది అంటే సంకల్పం ఉంది అంటే క్రియ ఉంటుంది. కర్మ ఉంటుంది. అది దుఃఖము గావచ్చు, సుఖము గావచ్చని. అట్లా. ఇది పరీక్షణ అంటే అమ్మవారి యొక్క ఇది చిన్న నామం. ఇలా ఇంతవరకు చాలా మదింపు. 8వ నామము మునివర. ము మునివర అమ్మవారు గుప్తనామం మునివర అంటే ఈ తల్లి ముని మానస హంసిక అన్నారు. ఈ ముని మానస హంసిక అన్న నామమే ఈ మునివర అన్న నామము.
ఈమె ముని మానస హంసిక ఉంది. మునులలో మనస్సు అనేది ఉంటుందే. హ్మ్. వారి మనస్సు ఎటువంటిది? దివ్యమైన మనస్సు. మనది జీవంతో కూడుకున్న మనస్సు. వారి సంకల్పాలన్నీ ఎలా ఉంటాయి? భగవత్ ఆరాధనలో ఉంటాయి. ఎప్పుడూ గూడా ఆ హృదయంలో వారి మనసులో ఎప్పుడూ గూడా అమ్మవారి యొక్క నిత్యముగా, సత్యముగా వాళ్ళెప్పుడూ గూడా అమ్మవారినే, ఆ మంత్రమే, ఆ నామములోనే వాళ్ళు కలిగి ఉంటారు. అది. అర్థమైందా? అందుకే ఆ మనసంతా తానే నిండి ఉంటుంది. మన మనసులేంటంటే మనమే ఎక్కువుంటాం. అమ్మవారిని తక్కువ పెట్టుకుంటాం మనసులో. ఆమె ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడొస్తాం. మిగతా సమయాల్లో మర్చిపోతాం. ఇది జీవులు జేసే పని. అవునా? సో, ఇక్కడేంటంటే నాన్న ముని మానస హంసిక అంటే ఏంటంటే వాళ్ళు నిత్యము సత్యముగా ఎప్పుడూ గూడా వారి ఊహలు, ఆలోచనల పైనే అమ్మవారిని పెట్టారే గాని, మనం ఏం చేస్తాము? మామూలు జీవులం. మనం అమ్మవారిని కింద పెట్టి మన ఆలోచనలు, ఊహలు పైన పెడతాం. మళ్ళీ అడిగామనుకోండి, "ఆ! మాకు ఉంది. మాకు భక్తుంది. మీకేముందా?" అని ఇలా మాట్లాడతారు. అవునా? మరి పైనవన్నీ గూడా వాళ్ళ జీవానికి సంబంధించినవి, వాళ్ళ సంసారాలకు సంబంధించిన ఆలోచనలే పైనుంటాయి. ఆ! దీనన్నిటికి సింహాసనం తొడుగుతారు. సింహాసనం మీద కూర్చోబెడతారు. అమ్మవారిని కింద కూర్చోబెడతారు. అంటే మన మనసులో అలా ఉంటాయి. జీవులు అలా. అంతే కదా! దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? కష్టం వస్తే గుర్తుకొస్తాడు. సుఖంలో ఎందుకు గుర్తుకొస్తాడు? అంతే కదా! పండగొస్తే దేవుడు గుర్తుకొస్తాడు. పండగ రానప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అదనమాట చెప్తున్నాడు. మునిమానస హంసిక అంటే ఎల్లవేళలా ఎప్పుడూ బ్రహ్మ చింతనగా వేదిగా ఉండేవాళ్ళు మునులు. వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఈ తల్లి హంసిక, మునిమానస హంసిక అంటే వారి యొక్క శ్వాస గూడా గాయత్రి స్వరూపంతో వాళ్ళెప్పుడూ గూడా పవిత్రులవుతూ ఉంటారు. అంటే వారి శ్వాసను గూడా వాళ్ళేంటి మంత్రపూరితం జేస్తారు. ఉదాన ప్రాణము అంటారు. వారు తీసుకునే శ్వాస, నిశ్వాసాలు, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు గూడా ఎలా ఉంటాయి? పవిత్రంగా ఉంటాయి. అదనమాట. అర్థమైందా? సో, అటువంటి మునులు మరి ఏ మునిని మనం మా కదిపినా గూడా వారి మనసుల్లో ఏం జేస్తున్నాడు అంటే, మౌనంగా అమ్మవారిని తలుస్తున్నాడు. అందుకని మౌని. మనం మౌనంగా ఉన్నాం అంటే లోక వ్యవహారాలు ఆలోచన జేస్తాం. కానీ ముని ఎలా చేస్తాడు? భగవంతుడి యొక్క ఆరాధనే జేస్తాడు. ఉదాహరణకి ఎందరో భక్తులున్నారుగా. ఒక భక్త తుకారం గాని, అవునా? నిత్యము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో గూడా ఎప్పుడూ గూడా అమ్మవారి యొక్క తలంపులే. ఏ పని జేసినా గూడా కృష్ణార్పణం అంటూనే జేస్తూ ఉంటారు వాళ్ళు. స్వ అనేది పెట్టుకోరు. స్వపర భేదము అనేది ఉండదు వాళ్ళకి. ఏమ్మా? అంతా భగవంతుడు సంకల్పంతోనే నేను ఈ కర్మలు, ఈ క్రియలు చేస్తున్నాను అనేది పెట్టుకుంటారు గాబట్టి, వాళ్ళు మునులు. అటువంటి వారి మనసులో ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది అని ఆ తల్లి. హ్మ్. సో, ఇప్పుడు మీరు తెలుసుకున్న విషయం ఏమిటి? అమ్మవారిని వైఖరిలోనూ చెప్పొచ్చు. మౌనంలోనూ నువ్వు అమ్మవారిని చింతన జేయొచ్చు. ప్రాణంతోను ప్రాణ చింతన, మౌన చింతన ఏమ్మా! వైఖరిలో స్థూలంగా గట్టిగా చదవచ్చు. మానసికంగా అమ్మవారిని తలుచుకోవచ్చు. ప్రాణంగా తలుచుకోవచ్చు. ఆత్మగా తలుచుకోవచ్చు. ఆత్మగా తలుచుకున్న వాళ్ళు మునిమానస హంసిక ఆ తల్లి. అదనమాట. అంటే మౌనమునందే పరాస్వరూపమును చూపించే అవి ఎక్కువ మాటలకి లొంగదు. నీ ఊహలకి లొంగదు. నీ ఆలోచనలకి లొంగదు. నువ్వు చూపిస్తున్న హ్మ్, క్రియలకి లొంగదు. అర్థమైందా? ఎన్ని అలంకారాలు చేసినా, మనం ఎంత అమ్మవారి పేరు మీద ఎన్ని దానాలు చేసినా, ఇవన్నిటికి ఆ తల్లి లొంగదు అని. అంటే నువ్వు చేసినవన్నిటికి అనుగ్రహిస్తుంది. ఆమెకి అవన్నీ ఉంటాయి. ఉండవని కావు. పుణ్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. అది వేరే విషయం. మంచికి మంచే వస్తుంది. నువ్వు మంచి పని చేసావు, 10 మందికి అన్నం పెట్టాము అంటే, నువ్వు ఎప్పుడూ గూడా నీ ఇల్లంతా గూడా అన్నపూర్ణ. చాలా 7 తరాలకి. మా నాన్నగారు అదే చెప్పారు.
ఆయన అలా చేసాడు గాబట్టి 7 తరాలకి అన్న పానీయాలు, వస్త్రాలకి ఇటువంటి దానికి లోటు లేదు అని. అంత గొప్పగా ఆనందగన మరి ఆయన మునులకే ముని, మహాముని అమ్మా. సో, ఇక్కడ ఏంటంటే మౌనమునందే పరా స్వరూపమును చూపించే తల్లి అని అంతర్యాగ లక్షణం. అందుకే మనం మౌనమునందే ఆ తల్లి తన స్వరూపాన్ని చూపిస్తుంది అంటే వాదోపవాదాలు చేసుకుంటూ నాకంటే నీకేం తెలుసు, నీకంటే నాకే ఎక్కువ తెలుసు అనే ఈ బుద్ధి ఉంటుందే, ఈ పాడు బుద్ధి, పనికిరాని బుద్ధి. వాడికి పనికిరాదు, లోకానికి పనికిరాదు. ఈ బుద్ధి ఏంటంటే జీవుణ్ణి ఆ! భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళదు. మాయ వైపే తీసుకెళ్తుంది. అవునా? అదన్నమాట. సో, ఇక్కడ అమ్మవారు తన పరాస్వరూపాన్ని ఎలా చూపిస్తుంది? నువ్వు ఎంత జ్ఞానంగా మాట్లాడినా, ఎంత గొప్పగా ఉన్నా గూడా క్రియ లేకుండా అంతే గదా! లేదా ఉట్టి జ్ఞానిగా మిగిలిపోతావు. ధ్యానిగా మిగలాలి గదా! జ్ఞానము ధ్యానము గావాలి. ఆ ధ్యానము మళ్ళీ యోగము నీకు కలగాలి. ఆ యోగము వలన నువ్వు అమ్మవారిలో లయం గావాలి. అది ప్రాసెస్. అది పద్ధతి. అంతేగాని ఆ! 4 పుస్తకాలు చదివేసి, 4 అనుభవాలు చేసుకొని, అమ్మా ఇక నేనే గొప్ప అని నీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, నువ్వు ఎంత గొప్పగా ఎదుగుతున్నా అంతకంటే కిందకి మనం దిగజారిపోతున్నామని ఆలోచన చేయాలి భగవంతుడి యొక్క దృష్టిలో. అందుకే గురువుగారు ఎప్పుడు వినయ చక్ర పూజ చేయండి అంటాడు. అహం పూజ చెయ్యొద్దు. వినయంగా చేయండి. గురువుల దగ్గర గాని, అమ్మవారి దగ్గర గాని. వినయ సంపద లేని వాళ్ళకి ఏది అమ్మవారు ఇవ్వదు. జ్ఞానం గూడా రాదు. ఏమ్మా? ఎలా వస్తుంది? నీకు వినయం లేనప్పుడు చదువు ఎలా వస్తుంది? శ్రీకృష్ణుడు ఏమన్నాడు? శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః అన్నాడు. నీకు శ్రద్ధ అనేది ఉండాలి గదా! అవునా? శ్రద్ధ లేనప్పుడు హ్మ్. ఏం చేస్తావు చెప్పు? సంసారం గూడా సరిగ్గా జేయలేవు. సరే అమ్మవారిని పక్కన పెట్టండి. సంసారం ఏం చేస్తాం? శ్రద్ధే లేదు. ఏ పని చేసినా గూడా అశ్రద్ధ. కమిట్మెంట్ లేదు. అది చెప్తున్నాడిక్కడ. సో, ఆ కమిట్మెంట్ ఉండాలి. పిల్లలు గాని, పెద్దలు గాని, పిల్లల్ని సాకటంలో గాని, వాళ్ళకి చదువులు చెప్పించటంలో గాని, వాళ్ళని సెటిల్‌మెంట్ జేయటంలో గాని, శ్రద్ధగా నువ్వు అంత కాలం వెయిట్ చేసి నీ పిల్లలు ఎదిగేంత వరకు నువ్వు ఎంత ఓర్పుగా నువ్వు ఉన్నావే, మరి అమ్మవారి విషయానికొచ్చినప్పుడు 10 నిమిషాలు మనం 10 నిమిషాలు అమ్మవారి దగ్గర మౌనంగా కూర్చోలేము. అవునా? అమ్మవారి మాయ అలా గుంజుతూ ఉంటుంది. ఆ మాయని మాయతో మాయతో మాయపుచ్చమన్నాడు మహావతార్ బాబాజీ. అవునా? అప్పుడు మాయ నీకు లొంగుతుంది. అమ్మవారు తన యొక్క ఏది ఈ తన శక్తిని, ఈ మాయా శక్తిని తగ్గిస్తుంది. అప్పుడు నీకు మౌని ఒక మనస్సులో నువ్వు ఎక్కువ మౌనాన్ని పాటించడం వలన అమ్మవారు తన పరాస్వరూపాన్ని నీకు దర్శనం చేయిస్తుంది అని. అది మంత్ర రూపంలో గావచ్చు, గురువుల దగ్గర తీసుకున్న మంత్రం అది. ఆమె మంత్రాధీనాంతు దైవతం. అంతే గదా! మంత్ర రూపం అంటే వాసనామయంలో ఉంటుంది అమ్మవారు. నీలా రక్త మాంసాలతో తిరగదు చీరలు కట్టుకొని. ఏమ్మా! అలా ఊహించకూడదు అమ్మవారిని. ఆ తల్లి ఎప్పుడూ గూడా మంత్ర రూపంలో ఉంటుంది. నీకు వాసనామయంగానే తెలుస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు నీ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఆ వాసనామయంగా ఐం ఇప్పుడు అమ్మవారి బాలామంత్రంలో గురువుగారు చెప్పినట్టు ఆయన ఏ మంత్రం ఇచ్చినా గూడా ఐం క్లీం సౌః సౌ క్లీం ఐం అని చెప్పావనుకో, మౌనంగా చెయ్యి. పెదాలు మూసేయి. నోరు మూయి ఫస్ట్. ఈ నోరే దరిద్రపు నోరు. దీన్ని మూసి చేయమంటే చేయరెవరు. అవునా? ఇది ఎక్కువ వాగుతూ ఉంటుంది. హ్మ్. సో, దీన్ని మూసామనుకో లోపల ఏమైంది మంత్రం లోపలికెళ్ళింది. అంటే ఆయుర్వేద పిల్లు ఎలా తింటాం? చేదుగా ఉంటే ఎలా తింటాం? కళ్ళు మూసుకొని, ముక్కు మూసుకొని తింటాం. అవునా? అలానే ఈ మంత్రం గూడా అలా నువ్వు సాధన చెయ్యి అంటాడు గురువుగారు. జీవ సాధన చెయ్యి, ప్రాణ సాధన చెయ్యి అంటాడు. ఆ మంత్రాన్ని రోజు వల్లిస్తూ ఉండు అని. మననము చేసేదే మంత్రము. ఎప్పుడు నిరంతరంగా నువ్వు దాన్ని చెప్పుకోవటం. పనికిరాని విషయాలన్నీ ఆ! దాన్ని ఆలోచన చేయటం కాదు. ఆవు గడ్డి ఎలా నెవరేస్తుంది? ముందు ఆపరాగా తినేస్తుంది. తర్వాత నిదానంగా కూర్చొని నెవరేస్తూ ఉంటుంది.
కడుపులోంచి తీసి. మనం గూడా ఏంటంటే గతంలో మనం జేసినవన్నీ గుర్తు చేసుకుంటూ, నెవరేసుకుంటూ జీవితం వృధా చేస్తున్నామని. అలా కాకుండా ఆ గడ్డి స్థానంలోనే ఈ మంత్రం పెట్టు అని. అప్పుడు అమ్మవారు పరాస్వరూపాన్ని చూపిస్తుందంటే నీ మనసే అమ్మవారి యొక్క మనస్సవుతుంది. అందుకే లలితా సహస్రనామాల్లో ఓం ఐం హ్రీం శ్రీం మనస్విన్యై నమః. ఎందుకంటే నీ మనసనేది గూడా అమ్మవారి యొక్క మనసులో ఒక భాగమే గాని, నీ మనసులో అమ్మవారిని పట్టించడం అంటే ఎలా? ఆమె ఎలా పడుతుంది? ఆమె నుంచి నువ్వు తెచ్చుకున్నావు మనసుని. అంతే గదా! ప్రకృతి నుంచి నువ్వు పుట్టినప్పుడు గదా నీకు మనసు పుట్టింది. అమ్మవారు మనసు ఎప్పుడు పుట్టింది? సనాతనంగా పుట్టిందామె. సంకల్పం దగ్గర ఈశ్వర సంకల్పం దగ్గర పుట్టిన మనసు, ఆ మనసు ఇగో ఇంత నవావరణాలుగా సృష్టి చేసినప్పుడు అందులో నుంచి వచ్చింది నీకు మనసు. నీకంటూ ఒక ప్రత్యేకమైనది నువ్వు తెచ్చుకుంది ఏమీ లేదు. ఆవిడ ఇచ్చినవే తెచ్చుకున్నావు భూమి మీద. మళ్ళీ ఆవిడకే మళ్ళీ అప్పజెప్పి వెళ్ళిపోతావు. అర్థమైందా? అందుకే ఇది తెలుసుకున్నవాడు ఇదంతా నశ్వరము అని తెలుసుకున్నవాడు ఈశ్వరాన్ని పట్టుకుంటాడు, గురువుని పట్టుకుంటాడు, మంత్రం చేసుకుంటాడు. అదే శాశ్వతం స్వామి అని నేను మంత్రం నుంచే వచ్చాను. మళ్ళీ నేను మంత్రంలోనే కరిగిపోతాను అని చెప్పి వాడు మౌని అవుతాడు. అటువంటి వాడికి పరాస్వరూపాన్ని చూపిస్తుంది. తనలో కలుపుకుంటుంది. చూపించటము అంటే అనుభూతి చేయించటము అని. అదే నీకు ఆజ్ఞాచక్రం దగ్గర జరిగే గొప్ప 4 మహావాక్యాలు నీకు అనుభూతం అవుతాయి. లేదు అంటే మాయలో మనం ఎన్నో మాటలు మాట్లాడతాం గానీ, మహావాక్యాన్ని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని ఇటువంటి 4 వాక్యాలు నువ్వు తెలుసుకుంటూ పైకి చిద్గగనాల్లోకి వెళ్ళి రాజరాజేశ్వరి స్థితి బ్రహ్మకట్టం దగ్గరికి వెళ్ళటం అంటే ఇది. ఈ మంత్రం నిన్ను అక్కడి దాకా చేరుస్తుంది అని. అదనమాట. ఓకే. సో, ఇదే అంతర్యాగ లక్షణము అంటారు. అంటే లోపల నువ్వు అంత ఎత్తుకి ఎదిగావు అని. ఇప్పుడు మాయా ప్రపంచంలో ఏం ఎదుగుతావమ్మా చెప్పండి? అవునా? 60 ఏళ్ళకి అన్ని పనులు అయిపోయిన తర్వాత అది ఎదుగుదల అనరు కదా! ధర్మములు చేసావయ్యా! నీ పని నువ్వు చేసావు. అందులో గొప్పతనం ఏముంది? నీ ఇల్లు నువ్వు చక్కగా పెట్టుకున్నావనుకో అదేం గొప్ప? అవునా? సాయిబాబా లోకాన్ని ఉద్ధరించాడంటే అది గొప్ప. నిన్ను నువ్వు ఉద్ధరించుకొని, నీ ఇల్లు నువ్వు చూసుకుంటే అదే పెద్ద గొప్ప. అందరూ చేసేదే. అవునా? గుడిసెల్లో ఉన్న తల్లి గూడా నీకంటే బాగా చేస్తుంది. అవునా? పిల్లల్ని చదివించుకునే వాళ్ళు లేరు. ఆటో నడుపుకుంటూ వాళ్ళు కష్టపడుతుంటారు. అదనమాట చెప్తున్నాడిక్కడ ఆనందగన. సో, మౌనము అంటే సంకల్పరాహిత్యం. అంటే ఏంటంటే ఇక్కడ ఇతపూర్వం మనం సంకల్పం పెట్టుకుంటే అది మౌనం గాదు. సో, మనసులో నువ్వు సంకల్పం పెట్టుకుంటే నిన్నేం చేస్తుంది? మనస్సు బయట బహిర్ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటుంది. బయట వ్యవహారాలే వచ్చి ఆ మనసులో కూర్చుంటాయి. ఈ ఊహలు, ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు, బాధలు, కష్టాలు ఇవే నిండి ఉంటాయి. దీన్ని సంకల్పరాహిత్యం చేయటం. అర్థమైందమ్మా? అసలు నువ్వు సంకల్పమే చేయొద్దు. సో, సంకల్పరాహిత్యం వలన నీకు మౌనం అనేది వస్తుంది. అంతేగాని మౌనం ఎలా వస్తుంది స్వామి? అంటే నోరు మూసుకున్నంత మాత్రం చాలా మంది అంటుంటారు చూడండి. మేము మౌన దీక్ష వహించాము అని. వాళ్ళు మాట్లాడతానే బెస్ట్. ఎందుకంటే లోపల వాళ్ళు మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మనసులో. ఏమన్నా అంటే మౌన దీక్ష వహించానని పేపర్ మీద రాసి ఇస్తుంటారు. అది సంకల్పం. సంకల్పంతో ఉన్నది. కానీ మునుల విషయం వచ్చినప్పుడు అది వేరుగా ఉంటుంది. వారికి మంత్రమే మనస్సే మంత్రం. అది. అదే వాళ్ళు ఏంటంటేనన్న ఎప్పుడూ గూడా చింతన జేస్తారు. మననం చేస్తారు గాబట్టి, వాళ్ళు సంకల్పరాహిత్యం వాళ్ళకి తొందరగా వస్తుంది. మనం ఏంటంటే మాయని పెంచుతాం గానీ తుంచము. ఆలోచనలు తీసేయమంటే తీయం గదా! అలవాట్లే మానుకోలేము. అవునా? బయట అలవాట్లు గాని, లోపట అలవాట్లు గాని అంతే గదా! పుట్టుకతో వచ్చిన అలవాట్లు ఎక్కడికి పోతాయి? చచ్చే వరకు ఉంటాయి. పుడకల దాకా ఉంటాయి. అదనమాట జెప్తున్నాడు. బుద్ధి కుక్క బుద్ధి అవుతుంది. అవునా? సో, మళ్ళీ అదే ఆలోచన చేస్తాడు. వాడికి గతం గురించి ఆలోచన చేయటంలోనే ఆనందం. కానీ ముని విషయాల్లో అలా ఉండదు. వాళ్ళు సంకల్ప రాహిత్యం. మనం సంకల్ప సహితులం.
సంకల్పాన్ని మనసులో పెట్టుకొని మనం అమ్మవారిని పూజ చేస్తాం. ఇంకేంది నీ బోడి పూజ? ఏముంది? అవునా? మనసు పూజ చేస్తున్నావు గానీ అమ్మవారిని ఏం చేస్తున్నావు? చెప్పు. నీ మనసు నువ్వు ఎక్కువ మరి నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తే అమ్మవారి దగ్గరికొచ్చి హ్మ్. అమ్మవారి ముందు మనం హ్మ్. నీ గురించి నీకే ఎక్కువ పూజ అయింది. అమ్మవారికి ఏమైంది పూజ? ఏమీ జరగలేదు. అది అంటాడు మీ ఆనందగారు ఏమంటాడు? సంకల్పరాహిత్యము అంటాడు. అమనస్కత అంటాడు. మనసు తీసి రా నా దగ్గరికి అంటాడు. అందుకే ఆయన అంత స్ట్రిక్టు. ఏమ్మా? బలవంతంగా మనం ఏవి తీసుకోలేము. గురు దయతోనే మనకొచ్చినవి అదే మన సంపదలు. బలవంతంగా ఏమ్మా? గురువుల దగ్గర ఎలా ఉండాలి? ఏమ్మా? ముందు ఆ సంస్కారం నేర్చుకోవాలి. ఏమ్మా? బతికుంటే గురువు, పోతే గురువు లేడు అనే బంధం కాదది. అది ఆత్మ పరమాత్మకి సంబంధించిన బంధం. సద్గురువులు అలా ఉంటారు. పోతే నువ్వు పోయావేమో గాని వాళ్ళెప్పుడూ పోరు. వాళ్ళిప్పుడు కూడా దర్శనం ఇస్తూనే ఉన్నారు ఆనందగా. ఆయన నిత్యుడు, సత్యుడు. ఆయన సత్యము. అవునా? మనం వెళ్ళిపోతాం. మన కర్మానుసారంగా మనం వెళ్ళిపోతాం గానీ, ఆయన నువ్వు పోయిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో ఆయన గురించి తెలుసుకుంటారు. వాళ్ళకి దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ఆయన చిరంజీవి. నువ్వెక్కడ చిరంజీవి? నువ్వు పోవా ఏంటి రేపొద్దున? నువ్వేం ఎల్లకాలం ఉంటావా ఏంటి భూమి మీద? అవునా? అందరూ చచ్చేదే గదా! ఏమ్మా? అట్లా అంటున్నాడు. అట్లా మనం ఏంటంటే గురువుల యొక్క సమక్షంలో గాని, అమ్మవారి సమక్షంలో గాని, గురువుని నువ్వు గౌరవించనప్పుడు అమ్మవారిని ఏం పెద్దగా నువ్వు అమ్మవారు నీకేమి ఇస్తుంది? వెళ్ళి నీ గురువు కాళ్ళ మీద పడు అంటుంది. అవునా? ఆమె గురు గోవింద రూపిణి. ఆ సంస్కారం లేకుండా నువ్వు నా దగ్గర ఎందుకొచ్చావు? ఆ గర్వం అణిగే వరకు నీకు పరీక్షలు పెడుతూనే ఉంటుంది. అర్థమైందా? ఆ గర్వం తొలగి నీకు ఆ వినయం వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఈ ముని మానస హంసిక ఆ పరాస్వరూపాన్ని నువ్వు దర్శనం చేసుకుంటావు అంటే భగవంతుడిని అనుభూతిలోకి వస్తాడు ఆయన. అమ్మవారి అనుభూతిలోకి వస్తుంది. లేదు అంటే నువ్వు కల్పించుకున్న దేవుడు చేసిన మనుషులు అన్నట్టు నీ ఊహలు చేసిన దేవుళ్ళని, అమ్మవార్లని పెట్టుకొని తృప్తి పడుతూ ఉండాలి. అంతే చూసుకుంటూ. శ్రీచక్రములోని నిత్య మండలము, అప్రకట మండలము. ఈ శ్రీచక్రంలో ఈ నిత్య మండలము అంటే ఏమిటి? ఇదే ఇప్పుడు చెప్పాను కదా! నిత్య మండలం తిథులు. ఈ నిత్య దేవతలు వీళ్ళు అప్రకట, ప్రకట కాదు. అప్రకట ఎప్పుడూ ఉంటారు. అమ్మా! అమ్మవారు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నీలో ఆత్మ ప్రకట కానీ ఉంది. నీ శరీరంలో ఆత్మ ఉంది. అది అప్రకట. కానీ శరీరం కనిపిస్తోంది. మరి నీ ఆత్మ ఉందా అంటే ఉంది స్వామి అంటున్నావు. ఎక్కడుంది అని తెలీదు. అప్రకటంలో ఉంది. అలా నిత్య దేవతలు వీళ్ళెప్పుడూ కూడా ఈ తిథుల్లో అప్రకటంగా ఉంటారు. వీళ్ళు 9 నిత్య మండలము అంటారు. అప్రకట మండలము అంటారు. అది 9వ ఆవరణ. అది 9వ ఆవరణ. ఇందు 14 మహా నిత్యలుంటారు. ఈ 9 ఆవరణాల్లో ఎంతమంది నిత్యా దేవతలుంటారు అనేది ఇప్పుడు లిస్ట్ ఇస్తున్నాను రాసుకోండి. వీళ్ళంతా ఎప్పుడూ ఈ 9 ఆవరణాల్లో నిత్యంగా ఉంటారని. ఈ నిత్యా దేవతలు 14 మంది ఎవరు? రాసుకునే వాళ్ళు రాసుకోండి. 1 నిత్య దేవతలు. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని. వీళ్ళు అమ్మవారు నిత్య కళలుగా ఎప్పుడు అమ్మవారిని అంటిపెట్టుకొని ఉంటారు అని. అమ్మా ఇక్కడికి ఈ నామం అయింది నాన్న. నిత్యాక్రమ అంటే అది. ఈ క్రమంలో ఉంటారు అమ్మవార్లందరూ 9 ఆవరణాల్లో.